ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత ప్రయత్నించినా ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోలేకపోయాను. ఆ అమ్మాయి ఎదురుపడి ఉంటే తనను నేను ఎంత ఇష్టపడుతున్నానో చెప్పేవాణ్ణి. ఎవరు కాదన్నా సరే తననే పెళ్లి చేసుకునేవాణ్ణి. కానీ అవకాశం లేకుండా పోయింది. తను ఎవరో తెలియలేదు, ఈ పెళ్లి తప్పేలా లేదు. పల్లవి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నా మనవడు గురించే కదా? నాకు తెలుసమ్మా. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో పల్లవి, నా మనవడు కూడా అమాయకుడే కాని మూర్ఖుడు కాదు. చిన్నప్పటినుంచి ఈ చేతులతో పెంచాను. వాడి మనసేంటో, వాడి మనస్తత్వమేంటో నాకు బాగా తెలుసు. మొదట్నుంచి నీ మీద వాడికి ఏదో చిన్న భేదాభిప్రాయం ఏర్పడటం వల్ల ఇలా మాట్లాడుతున్నాడు కాని వాడెలాంటివాడో నీకు మాత్రం తెలీదా? ఈ పెళ్లి జరిగితే అన్నీ చక్కబడతాయమ్మా. అప్పుడు నువ్వే చెప్తావు, బామ్మగారు మీరు చెప్పిన మాట నిజమూ అని. అవును పల్లవి, మీ ఇద్దరి పెళ్లి చేయడం చరణ్ వాళ్ళమ్మకి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇష్టం లేని ఆవిడ ఎందుకు సడన్ గా మీ పెళ్లికి ఒప్పుకుందో, అన్నీ తానే అయ్యి ఎందుకు ఈ పెళ్లి జరిపిస్తుందో ఇప్పటికీ అనుమానంగానే ఉంది. కాని ఈ పెళ్లితో నీకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. అయితే కన్నవాళ్లకి ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది ఎంతో అందమైన కళ. ఈ పెళ్లిలో మీ అమ్మా నాన్నలుండి వాళ్ల చేతులతో నీకు కన్యాదానం చేస్తే బావుండేది. అవును బామ్మగారు, కాకపోతే అమ్మ హాస్పిటల్లో ఉంది. నాన్నేమో ఒక చోట పనిలో ఇరుక్కుపోయి నన్ను చూడ్డానికి కూడా రాని పరిస్థితుల్లో ఉండిపోయాడు. వాళ్ళు రాకపోతే ఏంటి పల్లవి, నేను మా ఆయన ఉన్నాం కదా. ఏంటి గుండమ్మా, ఏమైంది? ఏం లేదండి, పెళ్ళంటే కన్న తల్లిదండ్రులు ఉండాలి కదా. పల్లవికి వాళ్ళు లేరు కదా, అందుకే. కనకపోతే తనకు మనిద్దరం తల్లిదండ్రులం కాదా? అవును పల్లవి, నీకు మేమే తల్లిదండ్రులం. మా సొంత కూతురుగా కాలు కడిగి కన్యాదానం మేమే చేస్తాం. పిచ్చిదానా. అమ్మా, సెంటిమెంట్ బాగా పడుతుందండి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని ఆ పల్లవికి ఆఖరి క్షణాలు కదా. సెంటిమెంట్ ఎంత పొంగుతుందో పొంగని. సరే సరే, త్వరగా రెడీ చేసి తీసుకురా. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఎంత బాగున్నావో. గుండమ్మా, పంతులు గారు తీసుకురమ్మంటున్నారు. రెడీ అయిపోయింది పల్లవి, పద. నాకు తెలుసు చరణ్,
నేనంటే నీకు ఇష్టం లేదని. కానీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు నువ్వు మారుతావని నాకు నమ్మకం ఉంది. అలాగే నేనంటే నీకిష్టమని నా మనసు చెప్తోంది. ఎందుకంటే నువ్వు అక్షితని ఇష్టపడింది తన గొంతు వల్ల. ఆ గొంతు నాదే కాబట్టి నేనంటే నీకిష్టమే. ఎప్పటికైనా నీ ప్రేమను నేను పొందుతాను చరణ్. నేను నా ప్రేమతో నిన్ను దక్కించుకుంటాను. రేయ్, ఎవరి కంట్లో పడకుండా ఈ బాంబుని తీసుకెళ్ళి పెట్టండి. మన కళ్ళ ముందే ఆ కుటుంబం అంతా నాశనమైపోవాలి. సరే అన్న, రేయ్ పద. మ్మ్. ఏమైందిరా? పెట్టేశాం అన్న. ఎవరి కంట్లో పడలేదుగా. ముఖ్యంగా ఆ గుండమ్మ గాని ఆ పల్లవి గాని ఎవరు మిమ్మల్ని చూడలేదుగా. ఎవరికంటా మేం పడలేదన్నా. మేం పెట్టిన బాంబు కూడా ఎవరికంటా పడదు. కరెక్ట్గా 2 minutesలో బాంబు బూమ్ అంటది. కరెక్ట్గా 2 నిమిషాలు. ఇప్పుడు చెప్తాను చూడరా. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తోంది? ఎవరన్నా? ఆ పల్లవి చావబోతుందని చెప్పడానికి ఫోన్ చేశానురా, కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకుందే. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఏంటి? చరణ్ కూడా నా శత్రువే కదా. వీళ్ళిద్దరే కదా నాకు కాలేజ్ దక్కకుండా చేశారు. వాడికే చేస్తా.